బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ రవి పైరసీ వెనుక అసలు మర్మం ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కు ప్రచారమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఉచితంగా సినిమాలు చూపించి పైరసీ వెబ్సైట్లు బెట్టింగ్ యాప్స్ కు భారీ ట్రాఫిక్ రాబట్టడమే అసలు లక్ష్యమని భావిస్తున్నారు. రవి నెట్వర్క్ ను ఛేదిస్తే ఇతర సూత్రధారుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. రవి పోలీస్ కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రవి చంచల్గూడ జైల్లో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన అతిపెద్ద పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోట్లాది రూపాయల సినీ పరిశ్రమకు నష్టాన్ని కలిగించిన ఐబొమ్మ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించి కూడా పలు కీలక విషయాలైతే బయటకు వస్తున్నాయి. అసలు కేవలం బెట్టింగ్స్ యాప్స్ లో అమౌంట్ సంపాదించడానికే, ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడానికే ఈ పైరసీ చేస్తున్నట్టుగా కూడా అయితే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అసలు దీనిలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఇంకా ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ఏమైనా బయటకు వచ్చిందా? ఎస్ అఖిల, మీరు చెప్పినట్టుగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతనికి సంబంధించిన కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా ఐబొమ్మ నిర్వహిస్తున్న టైంలో ఈ ఇమ్మడి రవి కేవలం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలోనే ఈ మూవీస్ని ప్రయారిటీ చేసి ప్రేక్షకుల్ని వీక్షించే విధంగా, ప్రేక్షకుల్ని దగ్గర అయ్యే విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం వెంటనే ఐబొమ్మ, అదేవిధంగా బప్పం ఈ వెబ్సైట్తో పాటు 65 వెబ్సైట్లని మొత్తం కూడా అతని ద్వారానే డొమైన్లతో క్లోజ్ చేయించారు. మొత్తం క్లియర్గా ఓపెన్ కాకుండా, ఇంకోసారి చూడకుండా క్లోజ్ అయితే చేయించారని చెప్పాలి. అయితే ఈ ఐబొమ్మకు సంబంధించి నిర్వాహకుడైనటువంటి ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి విషయంలో చాలా వరకు కూడా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఇతను కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించాడని చెప్పేసి, ఇంత పెద్ద మొత్తంలో ఈ పైరసీలు చేస్తున్నాడని చెప్పేసి అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే అతనికి సంబంధించి ప్రెజెంట్ అతను 14 రోజులు అతనికి రిమాండ్ విధించారు. అదేవిధంగా చెంచల్గూడలో ఉన్నాడు కాబట్టి అతన్ని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించే కస్టడీ కోరనున్న అధికారులు ఈ రోజు దానికి సంబంధించి పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టడీకి కోరిన తర్వాత అతనికి సంబంధించిన వివరాలు కావచ్చు, అతనికి సంబంధించిన విషయాలు కావచ్చు వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంత పెద్ద మొత్తంలో అంటే భారీగా ఇతను పైరసీ చేసి ఆ తర్వాత సినీ పరిశ్రమకే ఒక తలకాయ నొప్పిగా తీసుకొచ్చినటువంటి నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవి ఇతను ఒక్కడే ఇదంతా కూడా నడిపించినట్టుగా కూడా అధికారులు గుర్తించాడు. ఏజెంట్లను ఎవరిని కూడా పెట్టుకోకుండా ఈ వెబ్సైట్ల ద్వారానే ఎవరైతే మూవీస్ ని పైరసీ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మూవీ రూల్స్ కావచ్చు, అదేవిధంగా తమిళకి సంబంధించిన ఆ సైట్లు కావచ్చు, వాటి సైట్లలో నుంచి ఇతను పైరసీ చేసి ఇతను మూవీని రికార్డ్ చేసి కొన్ని సర్వర్ల ద్వారా రికార్డ్ చేసి ఆ తర్వాత ఇతని సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దాని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ అమాయకులైన ప్రజల్ని మోసం చేయడం అనేది చేస్తున్నాడు. అందులో భాగంగానే చాలా పెద్ద మొత్తంలో ఇతను భారీగా డబ్బులు సంపాదించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించి పిటిషన్ వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. తన్ని గనుక కస్టడీకి తీసుకుంటే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఐబొమ్మ నిర్వాహకుడికి సంబంధించి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టనున్నారు అధికారులు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకు తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ.